అడ్రస్ ఎక్కడ అసలు? అన్న ఓలక్స్ ఆటో చూసి కొనడానికి వచ్చింది మీరేనా? అవునన్నా నేనే. ఆటో ఏంటన్నా అన్న చూపిస్తా. అన్న ఇదే అన్న మీరు ఓలక్స్ చూసిన ఆటో. ఇది ఆటో ఏందన్నా? అన్న ఈ ఆటో బయట 50,000 అన్న, నీకు ఇంకా 10,000కి ఇస్తున్నా నేను. అన్నా ఇదే ఆటో 5,000 తగ్గించిస్తావా? 5,000కి రా తమ్ముడు, 10,000 తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. సర్లే అన్న, 10,000 కొత్త ఉన్నట్టు నయమే. ఇయో నా 10,000. ఓకే తమ్ముడు, నువ్వు ఈ ఆటో నీదని ఇందులో ఒక్క అగ్రిమెంట్ సంతకం పెట్టేమనుకో, ఈ ఆటో నీదే తమ్ముడు. సరే అన్న. ఓకే అన్న, 10,000లో మంచి ఆటో దొరికింది. ఈ చిల్లర సామాన్ వేసుకుంటే మంచిగా నడిపించుకోవచ్చు. అవునన్నా, ఈ ఆటో అసలు ఎందుకు అమ్ముతున్నట్టు? ఏం చేద్దాం తమ్ముడు, నా కష్టం అంతా దీనికే పెట్టింటాం, నా జీవితం అంతా సంపాదించినంత దీనికే పెట్టే తమ్ముడు. ఇది 2 సార్లు యాక్సిడెంట్ అయ్యే తమ్ముడు. ఇది పాడవ్వా నేను బాగా చెప్పించా, ఇది పాడవ్వా నేను బాగా చెప్పించా. దీన్ని ఎవరికొకరికి బక్కలకి అంటు కడదామా అని చూస్తుంటే నువ్వు తగలేవు తమ్ముడు. నాకు 2 సార్లు యాక్సిడెంట్, నాకెందుకన్నా అమ్మినట్టు? తమ్ముడు ఓలెక్స్ట్రా చూసుకుని వచ్చి నువ్వు, అయినా ఇప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు అగ్రిమెంట్లో సంతకం కూడా పెట్టేసినావు. 10,000కి నీ ఆటో దొరుకుడు ఎక్కువ. నువ్వు కోర్టుకు పోయినా పోలీస్ స్టేషన్ పోయినా నువ్వు నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే అగ్రిమెంట్ సంతకం పెట్టినావు.